పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినం నీకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమండ్రి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, పేతురు జీవితాన్ని మనం గమనిస్తే అతను ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటాడు. తొందర ఎక్కువ. ఆ తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు అతన్ని మరి తప్పటడుగులు వేయడానికి కారణంగా మారుతున్నాయి. మరి పేతురు ఒకసారి ప్రభు అయిన యేసు నీళ్ల మీద నడిచి వస్తున్నప్పుడు చూసి ఆయన ఏమంటాడు, నేను కూడా నీళ్ళలో నడుస్తాను. సరే నడువు అనగానే 2 అడుగులు కరెక్ట్ గానే వేశాడు విశ్వాసంతో. 3వ అడుగు వేసేటప్పుడు మరి కింద ఉన్నటువంటి నీళ్లను చూసే కొలది మునిగిపోవడం ప్రారంభమైంది. అలాగే ప్రభు అయిన యేసుని మరి సిలువకు అప్పగించే టైంలో ఆయన ఏమంటాడు, మరణం వరకు నేను వదిలిపెట్టనయ్యా. లేదు పేతురు, నువ్వు అబద్ధం చెప్తావు చూడు అనగానే మరి 3 సార్లు అబద్ధం చెప్తున్నాడు. అలాగే తొందరపడి ఆయన బంధించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మల్కు అనేటువంటి సైనికుని యొక్క చెవిని తెగనరుగుతున్నాడు. సో ఈ విధంగా పేతురు గమనిస్తే ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు చాలాసార్లు మనం కూడా తీసుకుంటుంటాం. ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకుండా మనం తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు మనకు నష్టమును కలిగిస్తాయి అని ఎరుగక మనం నిర్ణయం తీసుకుంటాం. దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది గ్రహింపు లేకుండా మనం తప్పటడుగులు వేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా సీమోను పేతుర్ని దేవుడు ఏం చేశాడు, ఆయన రక్షించుకున్నప్పుడు పేతురు ఇక మీదట నువ్వు మనుషులు పట్టు జాలరిగా మారాలి అని అన్నాడు. నువ్వు మనుషులు పట్టాలి. ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టినావు చాలిక. కానీ మన పేతురికి ఎప్పుడు తొందర కాబట్టి మనలాగే తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటుంటాడు. కాబట్టి మన వల్లే అతను ఏం చేశాడు, యేసు ప్రభువే చనిపోయాడు కాబట్టి, చనిపోయి తిరిగి లేచినా కూడా ఆయన మనతో లేడు కాబట్టి, ఆయన అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు, ఆయన కార్యాలు చేస్తున్నాడు, కానీ నాతో లేడు కదా. కాబట్టి నేనేం చేయాలి, మళ్ళా పోయి చేపలు పట్టుకోవాలి. మరలా పోయి నేను చేపలు పడతాను అని వెళ్ళడానికి ఇతను ప్రయత్నించినప్పుడు అతను వేసిన తప్పటడుగు మరి అతనితో పాటు ఉన్న శిష్యులు కూడా ఆయన వెంట అదే తప్పటడుగు వేశారు. దాని పై వచనం 21:2 మనం గమనిస్తే, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమ, గలిలయలోని కానా అను ఊరి వాడగు నతానియేలు, జబదయి కుమారులు, ఆయన శిష్యుల్లో మరి 2 కూడా ఉన్నారంట. వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఈయన చేపలు పడ్డానికి పోతానంటే మేము కూడా వస్తామంటున్నారు. అందరు కలిసి ఈయన వేసిన తప్పటడుగులో వాళ్ళు కూడా కాలేస్తున్నారు. చూడండి, ఈ ఒక్క తప్పటడుగు ఈయన వేసినందువల్ల ఆ రాత్రంతా వాళ్ళకి నిద్ర లేదు, రాత్రంతా వాళ్ళు ఏమి పట్టలేదు, వాళ్ళకి ఏమీ దొరకలేదు. దేవుని బిడ్డలైన మనము ఏ పని చేస్తున్నా దాని విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రార్థనా పూర్వకమైన నిర్ణయాలు తీసుకోవాలి. నీకు అది గ్రహింపుకు రానప్పుడు, ఈ పని నేను చేస్తున్నప్పుడు ఇది నాకు భవిష్యత్తులో నష్టాన్ని కలిగిస్తుందా, భవిష్యత్తులో నాకు మేలుని కలిగిస్తుందా అని గ్రహింపు మనకు లేనప్పుడు మరి అట్టి దేవుడి జ్ఞానం కలిగిన వారికన్నా నువ్వు తెలియపరచాలి. అజ్ఞానుల దగ్గర పోయి ఈ విషయాలు చెప్పకూడదు. వాళ్ళు ఇంకా తెలివి లేని వారిగా, బుద్ధిహీనులుగా నీకు సలహా ఇస్తారు. దేవుని జ్ఞానం కలిగి ప్రార్థనా పరుల కన్నా చెప్పండి. లేదు, ఎవరికి చెప్పడానికి ఇష్టం లేదంటే మోకరించి ప్రార్థన చెయ్యి, దేవుని అడుగుతూనే ఉండు. ఎప్పుడు నీకు నిజముగా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడేంత వరకు.
చాలా స్పష్టంగా నీకు ఈ అడుగు నువ్వు వెయ్యి, దాంట్లో నేను నీ వెంట ఉంటానని ప్రభువు నీతో స్పష్టంగా మాట్లాడేంత వరకు. ఎందుకంటే చాలాసార్లు అపవాది కూడా మాట్లాడతాడు. వాడు కూడా ఏం చెప్తుంటాడంటే, సరే ఓకే, నువ్వు పని చేసేలే, తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది, చెయ్యి. ఆ తర్వాత చేసిన తర్వాత ఏమవుతుంది? సమస్తాన్ని నష్టపోతారు. సమస్తం ఉన్నది పోతుంది అనమాట. ఉన్న దేవుని కృప పోతుంది, ఉన్న అభిషేకం పోతుంది, ఉన్న ప్రభు మీద విశ్వాసం పోతుంది, కుటుంబంలో ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ సమాధానాలు పోతాయి, లేదా వారి ఇంకా చదువుల్లో కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. మనము దేవుడు చూపించిన మార్గంలో ఎప్పుడైతే కరెక్ట్గా నడుస్తూ ఉంటామో అక్కడ మనకు అభివృద్ధి, అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం మన వెంట ఉంటాయి. అట కాకుండా మనం ఎప్పుడైతే తప్పుడు అడుగులు వేస్తూ ఉంటామో, తప్పు మార్గంలో మనం నడుస్తూ ఉంటామో, ఇది దేవుని మార్గం అనుకొని మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో, మొదట దానికి మేము కూడా వస్తామని వెంటొచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒకడు తెలియలేని పని చేశాడు, దాన్ని వెంటనే వద్దు, మనకి ఇంతకుముందు చేపలు పట్టడానికి వెళ్తుంటే దేవుడు వద్దన్నాడు కదా అని చెప్పేవాళ్ళు ఉండరు అనమాట. కాబట్టి వీరు కూడా ఏం చేసినారు? వెంట వచ్చేసారు. అప్పుడు మనుషులు వెంట వస్తుంటే, నేను చాలా మంచి పని చేస్తున్నాను అని నాయకుడిగా పేతురు భావించాడు. ఇక్కడ మనం కూడా అట్టే అనుకుంటాం. వెంటున్నటువంటి లోకస్తులు, నువ్వు వీళ్ళకి పని చేస్తున్నావు అని చెప్పేసి అనగానే, నేనట్టయితే చాలా గొప్ప పని చేస్తున్నాను అంట. తర్వాత మనం నష్టపోయేటప్పుడు వాళ్ళందరూ కూడా పక్కకు జారుకుంటారు. వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు, ఒంటరి చేసేస్తారు. అప్పుడు పరిస్థితి ఎట్లా? అందుకే దేవుని ఆలోచన మనకు చాలా ముఖ్యం. అందుకే నీ మార్గం యెహోవాకు అప్పగించు అంటాడు. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. సరైనటువంటి దైవ నడిపింపు లేనప్పుడు ఏ పని చేయొద్దండి. చేయకుండా ఉండడమే ఉత్తమం. చేసి నష్టపోయేదానికంటే ఆ పని చేయకుండా ప్రభు దగ్గర కనిపెట్టడం చాలా ఉత్తమం. ఒకవేళ ఆ పని చేయమని ఎవరైనా నిన్ను ఫోర్స్ చేస్తున్నారంటే అతనికి చెప్పండి, వారికి చెప్పండి, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, అమ్మ నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాకు నడిపింపు ఇచ్చిన తర్వాత ఆ పని చేస్తాను. అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఉన్న దేవుని కృపను మనం కోల్పోకూడదు, నష్టపోకూడదు. వీళ్ళు ఆ రాత్రంతా కూడా ప్రయత్నం చేశారంట. ప్రభు చెయ్యొద్దు అని చెప్పిన పని, ప్రభు ఈ పని నువ్వు చేయొద్దు అని నీకు మళ్ళా హెచ్చరిస్తున్నప్పుడు, ఆ యొక్క పని ద్వారా నువ్వు ఇబ్బంది పడతావని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, చెయ్యకూడదు అని చెప్పిన పని వీళ్ళు చేస్తున్నారు. మనం కూడా ఏంటంటే దేవుడు చేయొద్దు అని చాలాసార్లు చెప్తాడు. ఆ పనులు మనం మరలా చేయడము మనకు, మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబానికి సమస్యను తీసుకొస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలైన మనము బహు జాగ్రత్తగా అపవాది యొక్క తంత్రాన్ని ఎరగాలి. అపవాది ఇచ్చే తప్పుడు ఆలోచనలను గ్రహించి వాటి నుంచి మనం తప్పించబడాలి. దేవుని మహాకృపను బట్టి దేవుడి ఇక్కడ ప్రభు అయిన యేసు వారిని దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడంట. 4వ వచనం చెప్తుంది, సూర్యోదయం అవుతుండగా, అంటే రాత్రి అంతా వాళ్ళు చేపలు పట్టడానికి ప్రయత్నాలు చేస్తుండగా ఒక్క చేప దొరకలేదు. ఆ రాత్రంతా వాళ్ళు ప్రయత్నం చేసిన తర్వాత సూర్యోదయం వస్తుండగా అప్పుడు యేసు ప్రభు ధరిని నిలిచారు. వారు ఆయన గుర్తుపట్టలేదు. చాలాసార్లు మన జీవితంలో మనం నష్టపోతున్నప్పుడు, మన జీవితము మనం వేసిన తప్పటడుగుల వల్ల ఇబ్బందికరంగా మారుతున్నప్పుడు ప్రభు మట్టుకే మనకు సహాయం చేయగలడు. ప్రభు మట్టుకే మన పక్షాన్ని నిలబడతాడు. ఆయన మట్టుకే మనము నమ్ముకొనదగిన నిజమైన సహాయకుడు. మనము నమ్మదగిన వారిగా ఉండకపోయినా కూడా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, కనికరం కలిగిన వాడు, కృప చూపిస్తాడు. ఆయన
కానీ ప్రతిసారి మనము ఆ విధంగా కృప చూపిస్తాడని తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రభువు వదిలివేసే సమయాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు అవకాశం ఇస్తుంటాడు, ఇక్కడ నువ్వు సరి చేసుకోమని. ఆ సరి చేసుకునే అవకాశాలు ప్రభువు ఇస్తున్నప్పుడే మనం సరి చేసుకోకుండా మనం అలాగే తప్పటడుగులు వేస్తూనే ఉన్నప్పుడు మనం నష్టపోయడానికి అవకాశం, సంపూర్ణంగా నష్టపోవడానికి, ఆత్మీయతలో పడిపోవడానికి, ప్రభు కృప మనం కోల్పోవడానికి కారణమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా మంది మరి ప్రభు వెంట నడిచిన వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టేశారు. దేవుని పరిచయలో ఉన్న వాళ్ళు కూడా మరి దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుడు మరలా వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాలని వాళ్ళు ఉపయోగించుకోవడం. దేవుడిచ్చి ఇస్తున్నటువంటి ఆలోచనలు మనం అద్భుతమైన అవకాశంగా తీసుకొని మళ్ళా ప్రభు యొద్దకు చేరుకోవాలి, ప్రభు యొద్దకు రావాలి. మరి ఇక్కడ కూడా ప్రభు అయిన యేసు చెప్తున్నాడు 5వ వచనంలో, యేసు పిల్లలారా భోజనానికి మీ యొద్ద ఏమైనా ఉందా అని వారిని అడిగాడంట. చూడండి, యేసు ప్రభు సంబోధించే విధానం ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది. మనము బుద్ధి లేని ఆలోచనలు ఎప్పుడైతే చేస్తామో, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం నడవమో, మనల్ని ఏమంటాడంటే ఇంకా చిన్న పిల్లల్లాగా మీరు ప్రవర్తిస్తున్నారు అంటాడు. అందుకే అక్కడ పిల్లల్లారా అనే మాట ఉపయోగిస్తున్నారు. ఇంకా మీరు పిల్లల్లాగా ఉన్నారు. మిమ్మల్ని నేను నాయకులుగా చూడాలనుకున్నాను, మిమ్మల్ని బోధకులుగా నేను చూడాలనుకుంటున్నాను, మిమ్మల్ని దేవుని కుమారులుగా నేను చూడాలనుకుంటున్నాను. కానీ మీరు ఇంకా పిల్లల్లాగే కనిపిస్తున్నారు. చిన్నపిల్లల లాంటి ప్రవర్తనలే, వయస్సు పెరిగిందే కానీ తెలివి రాలేదు, ఇంకా పిల్లల్లాంటి ప్రవర్తన. అందుకే శిష్యులను చూస్తూ శిష్యులారా అని పిలవడం లేదు అక్కడ. లేదా అక్కడ వారిని నడిపించే పేతురుని చూసి పేతురు బండైన వాడా అని పిలవలేదు. దేవుడు ఇక్కడ సంబోధన వారిని పిల్లలు అంటున్నాడు. ఇంకా పిల్లల్లాగా ఎన్నిసార్లు పడిపోతారు, ఎన్నిసార్లు తప్పటడుగులు వేస్తారు. అందుకే పిల్లలారా మరి మీ దగ్గర ఏమైనా ఉందా అన్నప్పుడు వాళ్ళు ఏమి లేదు, మాకేం దొరకలేదని చెప్తున్నారంట. దేవుడు చెప్తున్నాడు 6వ వచనంలో, మీరు కుడిపక్క ప్రయత్నం చేయండి, కుడివైపున మీరు వల వేయండి. వేసిన వెంటనే విస్తారముగా చేపలు పడినందున వల లాగలేకపోయారు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ప్రభువుని విడిచిపెట్టినప్పుడు వారు ఏమీ పొందుకోలేకపోయారు. దేవుడిచ్చినటువంటి నడిపింపుని దూరపరుచుకున్నప్పుడు వారు ఏమీ పొందలేని స్థితి. కానీ ఎప్పుడైతే యేసు వారి యొద్దకు వచ్చాడో వల పిగిలిపోయేంత ఆశీర్వాదం. జీవితంలో వారు ఎప్పుడూ చూడనంత చేపలు ఆ దినం చూశారంట. 1-2 చేపలు కాదు, దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, 153 పెద్ద చేపలు ఆ వలలో పడినందువల్ల అసలు ఆ వల పిగిలిపోవాల్సింది పిగిలిపోకుండా అది దేవుడే ఆ వలను కాపాడాడు పిగలకుండా. అదేవిధంగా ప్రభువు యొద్దకు మనం ఎప్పుడైతే వస్తామో లేదా ప్రభు మార్గాన్ని సరిగా మనం అనుసరిస్తామో మన ఆశీర్వాదాలు పట్టజాలనంతగా ఉంటాయి. ప్రభువు నీపై, నీ కుటుంబంపై కుమ్మరించాలనుకున్నటువంటి ఆశీర్వాదాలు కొంచెం కొంచెం కాదు. నీ జీవితం పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక కొద్దిగా కాదు, అతి అత్యున్నతంగా ఉంది. దేవుడు ఒక వ్యక్తిని మరి ఏమీ లేనివాడిగా, మరి ఒక దరిద్రుడిగా ఈ లోకంలో జీవించడానికి రక్షించుకోడు. అతన్ని రక్షించి అతని జీవితాన్ని మార్చే కొలది, అతని జీవితం తను తాను దేవుల్లో మార్చుకునే కొలది దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు, దీవిస్తూనే ఉంటాడు, వారిని హెచ్చిస్తూనే ఉంటాడు. కానీ ఈ పేతురులాగా చాలాసార్లు దేవుని బిడ్డలు ఏం చేస్తారు, తిరిగి మళ్ళా పాత స్థితి, తిరిగి మళ్ళా పాత జీవితాన్ని కోరుకొని ఆశించడం వల్ల ప్రభువు వెంట 2 అడుగులు వేస్తే వెనక్కి 4 అడుగులు వేస్తారు. 2 అడుగులు ముందు 4 అడుగులు వెనక్కి వేసుకునే కొలది వెనక్కే ఎక్కువ పోతారు, కానీ ముందుకు పోయే తక్కువ ఉంటుంది. అందువలనే వారు ఎదగలేని స్థితిలో ఉంటారు.
దేవుని బిడ్డలమైన మనము ప్రభువు వెంట నడిచేటప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదుర్కొంటున్నా మనం ప్రభువు చెప్పిన మార్గంలో జాగ్రత్తగా నడవాలి. అది మనం నడిచినప్పుడు అది మనకు నిశ్చయముగా మేలును, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కానీ అది నష్టమును, కష్టమును ఎప్పుడు మనకు తీసుకొని రాదు. ఆరంభంలో కొంచెం మనకు శ్రమ ఉంటది ఖచ్చితంగా, కానీ ఆ శ్రమలను దేవుడు ఆశీర్వాదంగా ఖచ్చితంగా మారుస్తాడు. వీళ్ళు కూడా ప్రభు వారి వెంట లేని సమయాన్ని చూశారు. ప్రభువు మా వెంట లేరు కాబట్టి తిరిగి మేము పాత జీవితానికి వెళ్ళిపోతాం. తిరిగి మళ్ళా చావలు పడ్డానికి వెళ్ళిపోతాం. చాలా మంది ప్రభు అయిన యేసుని విశ్వసించిన తరువాత ఈ విధంగా మళ్ళా తిరిగి వెళ్ళిపోదాం, తిరిగి పాత జీవితమే బాగుంటుంది మాకు అని అనుకొని వెనకడుగులు చేయడం వల్ల వారి జీవితంలో ఎన్నో సమస్యలు మళ్ళా తిరిగి పొందుకుంటారు. ప్రభువు మన రక్షకుడు, మన కొరకు ప్రాణమే పెట్టిన దేవుడు. నీ ఆత్మను అత్యంత విలువైనదిగా దేవుడు గుర్తించాడు కాబట్టి నిన్ను రక్షించుకున్నాడు. నిన్ను రక్షించుకున్న ప్రభువు నిన్నెప్పుడు విడిచిపెట్టడు. వాళ్ళు కూడా శిష్యులు ఏమనుకున్నారు, మరి ప్రభు మమ్మల్ని వదిలేశారనుకున్నారు. కానీ మనుషులు వాళ్ళని వదిలేశారే కానీ ప్రభువు వారి దగ్గరే ఉన్నాడంట. అదే విధంగా ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో, ఏ ఒంటరితనంలో, వేసిన తప్పటడుగుల వల్ల, ఏ విధమైన సమస్యల్లో, శోధనల్లో, మరి కోరి తెచ్చుకున్న సమస్యల్లో మనం ఉన్నా కూడా ప్రభువు మన పక్కన ఇప్పుడు ఉన్నాడు. ప్రభువు తిరిగి తన మార్గంలో నడిపించడానికి శక్తిమంతుడు. ప్రభువు నీతో మాట్లాడుతుండగా, ప్రభువు నిన్ను సరి చేసుకోమని చెప్తుండగా మనం ఏం చేయాలి? తిరిగి ప్రభువు వైపుకు రావాలి. తిరిగి ప్రభువు దిక్కునికి తిరగాలి. ఎందుకంటే ఆయన తప్ప వేరే మార్గం లేదు. మనము రాంగ్ స్టెప్స్ వేసే కొలది మనం నష్టపోతూనే ఉంటాం. ఆ నష్టము పూడ్చలేని నష్టముగా పెరిగేంత లోపల మనం ఏం చేయాలి? ప్రభు వైపు తిరగాలి, ప్రభు యొద్దకు రావాలి. అప్పుడు పట్టజాలటువంటి విస్తారమైన ఆశీర్వాదాలు నీ కొరకు ఆయన దాచిపెట్టినటువంటి అద్భుతమైన దీవెనతో నీ జీవితాన్ని నింపుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆత్మీయంగా స్థిరపరుస్తాడు, మానసికంగా సరిచేస్తాడు, శారీరకంగా నిన్ను బలపరుస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి విషయంలో ప్రభు నీ జీవితాన్ని సరిచేయడానికి సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభు చేతికి మన జీవితాలు అప్పగిద్దాం. ప్రభు మన జీవితాల్లోకి ప్రవేశించి ఆయన చేయబోయే గొప్ప కార్యాల కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన ఆయన, ఇదిగో తండ్రి, మరి పేతురు శిష్యులు ప్రభువుని ఎప్పుడైతే విడిచారో, ప్రభు మార్గాన్ని విడిచారో, ప్రభు యొక్క ఆలోచనను విడిచిపెట్టారో తండ్రి, వారు ఏమీ పొందలేని స్థితిలో వెళ్ళిపోతున్నారు. అయినా మా జీవితాలు కూడా నైనా చాలాసార్లు ఒంటరితనము, కొరత, లేమి అనేది కలిగి ప్రభువు మమ్మల్ని విడిచిపెట్టాడనే పరిస్థితిలోనికి, మేము వేసినటువంటి తప్పటడుగులు మమ్మల్ని సమస్యల్లోనికి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు మేము ఆయన ఎదురు చూస్తున్నాం, మరి ఎదుర్కొంటున్నాం. పరిశుద్ధుడా, మాకు సహాయం చేయి నాయనా. మేము వేసినటువంటి అడుగులను మీరు పరిశుద్ధపరచు, సరిచేయి. క్రీస్తులో ఉండే నాయన నిజమైన సమాధానం, సంతోషం, ఆశీర్వాదం నీ బిడ్డలమైన మేము తిరిగి అనుభవించే రీతిగా నీ కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. ఆ దినమున శిష్యుల యొద్ద మీరు నిలిచి నడవలసిన మార్గాన్ని వారికి ఎలా బోధించారో ఈ ఉదయ కాలంలో ఆయన మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు నాయన. తిరిగి నాయన దేవుని ఆలోచన తీసుకునే మేము అడుగులు వేసేందుకు సహాయం చేయండి. తొందరపడి ఎవరో ఇచ్చిన ఆలోచన, మా సొంత ఆలోచన, దుష్టుడు పెట్టే తలంపులు అయినా మేము తీసుకున్నట ద్వారా అనవసరమైన నష్టములు, పోరాటాలు నైనా కలగకుండా నీ కృపలో అందరినీ భద్రపరచమని, కాపాడి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.